హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలండి. చిన్నపిల్లలందరికీ అక్షరాభ్యాసం అయితే చేపిస్తున్నారా? నేను ఒక విషయం చెప్పనా అండి, విద్య లేనివాడు వింత పశువు అంటారు. కానీ విద్య నేర్చుకుని కూడా పశువులా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉంటారు. మనకి చదువు అనేది సగం సంస్కారం నేర్పుతుందండి, పూర్తిగా మాత్రం నేర్పదు. ఎందుకంటే బాగా చదివేవాడికి కూడా మంచి బుద్ధి ఉండిద్ది అని నమ్మకం అనేది లేదనమాట. నేను ఎందుకు చెబుతున్నానంటే, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మన విద్యే సంస్కారం నేర్పిద్ది అని ఎప్పుడూ అనుకోకూడదు. అది సగమే నేర్పించింది. మనం ఇంట్లో మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు తప్పు చేస్తే తప్పు, రైట్ చేస్తే రైట్ అని మనం కొన్ని నేర్పాల్సినవి కూడా ఉన్నాయండి. ఉదాహరణకి చెప్పాలంటే, ఇప్పుడు ఈ స్కూల్లో ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకున్నారనుకోండి, మన బిడ్డ కాబట్టి వాడు తప్పు చేసినా కూడా, తప్పు మన బిడ్డదే అయినా కూడా మనం ఏం చేస్తామో చెప్పండి, 99% తల్లిదండ్రులు తప్పు తన బిడ్డదైనా కూడా వాడినే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే తన కొడుకు, తన బిడ్డ, తన కూతురు అన్న అభిప్రాయంతో. కానీ మనం చేసే పెద్ద తప్పు అదేనండి. ఎవరిది తప్పు అయితే ఆడు మన బిడ్డ అయినా సరే తప్పు తప్పనే చెప్పాలి. ఆ రోజునే వాడు మంచి దారిలో నడవటం మొదలు పెడతాడు. మన పిల్లోడని చెప్పి మనం ఎప్పుడైతే సపోర్ట్ చేస్తామో, మన పిల్లోడి జీవితానికి మనమే చెడుదారిని చూపిస్తున్నట్టు అర్థం. ఏది చేసినా, ఏ తప్పు చేసినా నన్ను సమర్థించే నా తల్లిదండ్రులు ఉన్నారు అని వాడు అనుకుంటాడు. అందుకే ఇంకొక తప్పు చేయడానికి ఇంకొకసారి అడుగు ముందుకేస్తాడు. ఎప్పుడైతే ఒక్కసారి తప్పు చేశాడో అప్పుడే మనం వాడిని ఖండించి, నువ్వు చేసింది తప్పురా, వాడన్న దాంట్లో తప్పే ఉంది, నువ్వంటమే తప్పు అని ఎప్పుడైతే వాడి తప్పు వాడికి తెలిసేటట్లు మనం చెప్పగలుగుతామో, తల్లిదండ్రులు మంచి కొడుకుగా ఎదుగుతాడు.